నమః అందరికీ శుభోదయం అండి. ముందుగా అందరికీ శ్యామలా నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మ దయతో మన అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఈరోజు నవరాత్రుల్లో 7వ రోజు అండి. అప్పుడే వారం రోజులు అయిపోయింది, 7వ రోజు కాబట్టి ఈరోజు 8వ అలంకరణ. అమ్మని వాళ్ళ సుఖశ్యామల కింద అలంకరించుకుంటారండి. నిన్న 6వ రోజు 2 తిథులు వచ్చేసాయి కదండి. ఉదయం షష్ఠి, సాయంత్రం సప్తమి. 2 రోజులకి 2 అమ్మవార్లు అలంకరణ కూడా చేసుకున్నాను. ఆ వీడియో నిన్నే పెట్టాను. పెట్టానండి. 2 అమ్మవారు అలంకరణలు చాలా చాలా బాగా వచ్చాయి. ఉదయం షష్ఠి పూట వస్యమాతంగి, సప్తమి తిథికి సారికా మాతంగి. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి నిన్నటి అమ్మవారి అలంకరణలు. ఈరోజు అమ్మవారు చక్కగా ఉదయాన్నే పూజ అయిపోయిందండి. ఇప్పుడు టైం 6:45 అవుతుంది. 5:30కి పూజ మొదలెట్టేసుకొని చక్కగా అమ్మకి పెరుగు, తేనె, అమ్మకి ఇష్టమైన కమలాలండి. నార్త్ ఇండియాలోనంట ఈ కమలా పళ్ళు చాలా ఎక్కువగా నైవేద్యం పెడతారంట. మీకు కుదిరితే కమలాలు ఎక్కడైనా దొరికితే చక్కగా తెచ్చి పెట్టుకోవచ్చండి. మనం ఏ ప్రసాదాలు వండక్కర్లేదండి. ఇలాంటి పళ్ళు లేదా తేనె అమ్మకి ఎంతో ప్రీతికరం. ఇవి కూడా చక్కగా నివేదించుకోవచ్చు. చక్కగా అమ్మకి శ్రీ సూక్తం ప్రకారం షోడశోపచార పూజ, అలాగే శ్యామలాదేవి 16 నామాలు చదివేసుకున్నాను. ఇవాళ అమ్మకి ముందుగా పాద పూజ చేసుకున్నానండి. ఇక్కడే శ్యామలమ్మ 16 నామాలు చదువుకుంటాను. అలాగే శ్యామలమ్మ మూలమంత్రం 11 సార్లు చదువుకుంటానండి. చాలా అతి శక్తివంతమైన మూలమంత్రము. మీకు వీలైతే చదువుకోండి 11 సార్లు. మీ పిల్లలకి నిజంగా కూడా మంచి విద్యని, మంచి బుద్ధిని, ముఖ్యంగా మంచి ఆలోచనల్ని శ్యామలమ్మ ప్రసాదిస్తారు. ఏదైనా కష్టమైన పరిస్థితుల్లోని కిటుకుని ఉపయోగించి మన తెలివితేటలతో ఎలా తప్పుకోవాలో కూడా అమ్మవారు మనకు నేర్పిస్తారు ఈ మంత్రం ద్వారా. రండి ఇప్పుడు మా సుఖశ్యామల అమ్మవారిని చూసేద్దాం. మా సుఖశ్యామలని చూసేద్దాం. ఈరోజు అమ్మవారు పసుపచ్చ రంగులో ఉన్నారండి. లెమన్ ఎల్లో శారీ. ఈ చీర నాకు బాగా నచ్చింది. ఇలా పర్పుల్ బార్డర్లా వచ్చిందండి. సుఖశ్యామల. సుఖ అంటే రామచిలుక అండి. రామచిలుక అంటే శ్యామలమ్మకి చాలా ప్రీతికరం అంట. సుఖ అంటే రామచిలుక. కొన్ని సందర్భాలలో శ్యామలమ్మే రామచిలుకగా మారి ఆ యుద్ధ కార్యాలన్నీ కూడా నెరవేరుస్తారంట. అందుకనే శ్యామలమ్మ ఒంటి రంగు కూడా రామచిలుకలాగా ఆకుపచ్చ రంగులో ఉంటుందండి. అందుకనే మనము 16 నామాల్లో కూడా ఒక నామం ఈ అలంకరణకి ఇచ్చారు. సుఖప్రియాయై నమః అని చదువుకుంటాం కదండి. ఈ అలంకరణ పేరే. అమ్మవారు చక్కగా రామచిలుకల్ని పట్టుకుని ఈ రామచిలుక రూపంలోనే ఎన్నో కార్యాలని నెరవేరుస్తారంట. ఇదిగోండి సుఖశ్యామల రామచిలుక ఒకటి ఇక్కడ పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ చూసారండి అమ్మ చెవు దగ్గర ఏదో చెప్పిస్తుంది. మాటలన్నీ కూడా బయట ఏం జరిగిపోతున్నాయో అన్నీ కూడా అమ్మ చెవు దగ్గరకు వచ్చి చెప్పిస్తుంది. అమ్మ అన్నీ వినేస్తున్నారు. మళ్ళీ ఈ చెవు దగ్గర చూడండి, పైన ఇక్కడొక చిలుక, ఇక్కడొక సుఖ, మళ్ళీ ఇక్కడొక సుఖ. ఓవరాల్గా మా అమ్మవారిని పైనుంచి చూసేద్దామండి. అమ్మవారికి ఇట్లా కిరీటం పెట్టుకున్నాను. ఇక్కడ పైన ఇలా జుట్టు కొంచెం క్లిప్తో పెట్టుకుని దాని పక్కనేమోచి ఇలా దేవకన్య ఉంటుంది చూడండి. ఇక్కడ ఇలా హెయిర్ పెట్టేసుకున్నాను. ఇక్కడేమోచి ఇలాగ దేవకన్య ఉంటారు కదా. ఇదేమోచి మనము జడలోని పువ్వులా పెట్టుకుంటాం కదా, మరకడతాం అనిలాగా అలా వచ్చినట్టు చిన్న పువ్వు. ఇలా దేవకన్యలాగా ఇలా కర్లీ హెయిర్ వచ్చినట్టండి. ఎంత బాగుంది చూడండి. అమ్మ దేవకన్యలాగే ఉంది. అలా వచ్చిన తర్వాత పైన కిరీటం పెట్టుకున్నానండి ఇలాగా. తర్వాత అమ్మ ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. ఇలా కుందన్ వర్క్ లా వచ్చి మొత్తం జుమ్కీస్ లా వచ్చాయండి. ఇవి నేను మీషోలో తీసుకున్నాను. 250 రూపీస్ అంతా పడింది. నేను లింక్ కూడా పెడతాను, మీకు నచ్చితే తీసుకోండి. తర్వాత అమ్మ ముక్కు పుడక కూడా ఇట్లా సైడ్కి వచ్చేటట్టు, అంటే ఈ జుమ్కీస్కి తగ్గట్టు అనమాట. అమ్మవారు ఇలా వచ్చారు. తర్వాత అమ్మవారికి నాకు అన్నింటికన్నా నచ్చిందండి ఈ
కాసులు పేరులా వచ్చింది చూసారా, ఇలాగా. ఇది నాకు భలే నచ్చిందండి. అన్ని జ్యువెలరీ కూడా మీషోలోనేనండి. ఇది కూడా మీషోలోంచి తెప్పించుకున్నాను. రీజనబుల్ కాస్ట్ అండి, ఎక్కువ పెట్టేయక్కర్లేదు. ఇది ఏదో సమ్ 250 రూపీస్ ఎంతో పడినట్టుంది. పగడము దీన్ని ఏమంటారు గుర్తు రావట్లేదు, కానీ కాసుల పేరు ఇలా వచ్చింది. మధ్యలో వచ్చాయండి, వచ్చి ఇలాగా లక్ష్మీదేవి కాసుల పేరు, పగడాల కాసుల పేరు లాగా నాకు భలే నచ్చింది. ఓవరాల్గా అమ్మవారి లుక్ చూడండి, ఇలా దూరం నుంచి భలే ఉంది. బుజ్జమ్మ నాకైతే భలే నచ్చారు ఈరోజు అలంకరణలో. ఒక దేవకన్యలా ఉన్నది అమ్మ, చక్కగా నవ్వుకుంటూ సుఖశ్యామలాదేవి. అలాగే మహాకవి కాళిదాసు కూడా చెప్తారండి, అమ్మవారికి చిలుకలతో ఆడుకోవడము, వాటితో ఉండడము చాలా ఇష్టమంట. ఆయన కవితల్లోని వాటిల్లోని కూడా ఈ విషయాన్ని వర్ణించారు. అలాగే అమ్మవారు ఎప్పుడైతే యుద్ధ భూమిలోకి వెళ్తారో ముందుగా ఆవిడ చేతిలో ఉన్న చిలుకని వదులుతారంటండి. ఈ చిలుక ఒక దైవ స్వరూపంలా మారిపోయి ఈ చిలుకకి 3 తలలు వస్తాయంట, 4 చేతులు, 4 అస్త్రాలు ఉంటాయంట. అంటే ఆ యుద్ధంలో ఏం జరుగుతుంది అంటే ముందు చూపుగా సమాచారాన్ని తీసుకుని వస్తుందండి ఈ చిలుక. అంటే శ్యామలమ్మే చిలుక రూపంలోకి వెళ్ళి ఎగురుకుంటూ కావలసిన సమాచారాన్ని తీసుకొస్తుందండి. అంటే శ్యామలమ్మన్న ఇక్కడ చిలుక అన్న రెండింటికి ఏమీ పెద్ద తేడా లేదు అని ఈ సుఖ శ్యామల అలంకరణ మనకి తెలుపుతుందండి. తర్వాత ఈ సుఖ అనే ఈ చిలుక అమ్మవారి చెవు దగ్గరే ఉంటుందండి ఎప్పుడు. చక్కగా అమ్మ మాటల్ని విని అవి వల్లిస్తూ ఉంటుందంట. అంటే అన్ని మంచి మాటలు అమ్మ దగ్గర, విద్యా స్వరూపిణి సాక్షాత్తు అమ్మ నోటి నుంచి వచ్చిన, వాక్కు నుంచి వచ్చిన ప్రతి అక్షరం కూడా ఈ సుఖ అనే ఆ రామచిలుక నేర్చుకుంటుందంటండి. సుఖ కూడా దైవ స్వరూపం కిందే వస్తుంది. ఇదండి మా సుఖ శ్యామల తల్లి అలంకరణ. మీ అందరికీ కూడా నచ్చింది అని కోరుకుంటూ 7వ రోజులో 8వ అలంకరణ పూర్తయిందండి. రేపు ఫిబ్రవరి 6వ తారీఖున శ్రీ రాజమాతంగి లెజెండ్గా రాజమాతంగి వచ్చేస్తున్నారు. రేపు అలంకరణ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఎల్లుండి 7 ఫిబ్రవరి 10వ అలంకరణ వేణుమాతంగి అలంకరణ. మీ అందరికీ కూడా మా సుఖశ్యామలాదేవి నచ్చింది అని కోరుకుంటూ, మనందరికీ కూడా అమ్మ చల్లని చూపు మన మీద ఉండాలి అని కోరుకుంటూ, సర్వం శ్రీ లలితార్పణమస్తు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.